అందరికీ నమస్కారం. నేను మీ నేహ గొనల. ఇవాళ చూపించబోయే రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ, నాటుకోడి అనమాట. అవి ఎగ్స్ అవి కూడా ఉన్నాయి, చూసారా? భలే ఉంటుంది టేస్ట్ అయితే నాటుకోడి నార్మల్ కర్రీస్ కన్నా, నార్మల్ చికెన్ కన్నా కూడా. అండ్ దీన్ని అయితే ఫస్ట్ నేను కర్రీ కోసం కొంచెం చికెన్ అయితే తీసేసుకున్నాను. దానికోసం ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీ, కరివేపాకు, కొత్తిమీర అండ్ మసాలా మీరు వేసుకునేది కామన్గానే. అవైతే ఫస్ట్ ఆనియన్స్ అవి ఫ్రై చేసేసుకొని దాంట్లోనే కొంచెం పసుపు, ఉప్పు కూడా వేసేసాను. ఇదైతే మా పాప తీసి వీడియో, తనే గరిటతో అట్లా కదుపుతుందనమాట. అండ్ ఆనియన్స్ అవి బాగా మగ్గిపోయిన తర్వాత చికెన్ అది యాడ్ చేసేసుకుంటున్నాను. చికెన్ వేసుకున్న తర్వాత దీనికి మసాలా అది ప్రిపేర్ చేసుకున్నాం. సేమ్ గరం మసాలా వేసేసుకొని కొంచెం జీడిపప్పు ఉంటే బాదం పప్పు, కొబ్బరి ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. నేనైతే జీడిపప్పు అండ్ కొబ్బరి యాడ్ చేశాను, మంచి టేస్ట్ వస్తుందని. అండ్ ఈలోపు చికెన్ మగ్గిన తర్వాత కారం కూడా వేసి మగ్గించేసాను. అది కూడా మగ్గిపోయిన తర్వాత నేను ఆ మసాలా ఏదైతే మనం రెడీ చేసుకున్నామో ఆ మసాలా కూడా వేసి కొంచెం ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు దాన్ని మగ్గించేసుకున్నాను అనమాట. అదైతే బాగా మగ్గుతూ ఉంటుందండి. ఈ మగ్గేలోపే మనము ఆల్రెడీ మిగిలిన చికెన్ ఉంచాను కదా, నేను కొంచెం చికెన్ తీసి కర్రీ చేస్తున్నాను. మిగిలిన చికెన్ అంతా కూడా ఉప్పు, కారం, పసుపు వేసి బాయిల్ చేసుకుంటున్నాను అనమాట. ఎందుకనంటే దాన్ని డీప్లో పెట్టేసడం కోసం ఒక 1 వీక్ వరకు మనం అట్లా యూస్ చేసుకోవచ్చు అని. దాంట్లో ఏదైతే బాయిల్ అవుతుందో చికెన్, దాంట్లో వాటరే తీసుకొని నేను చికెన్ కర్రీలోకి వేసుకున్నాను, మంచి టేస్ట్ ఉంటుంది అనేసి అని దాన్ని మూత పెట్టేశాను. అండ్ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇది కూడా ఉప్పు, కారం, పసుపు వేసుకొని జస్ట్ వాటర్ అది ఇంకిపోయే వరకు ఉడకపెట్టుకున్నామంటే చాలండి. చూడండి, డ్రై అయిపోయింది అండ్ ఆయిల్ కూడా రిలీజ్ అయిపోయింది అదే చికెన్లో నుంచి. మనం ఏం ఆయిల్ వేయలేదు. దీన్ని ఒక 4 to 5 డేస్ లోపు యూజ్ చేసేస్తానమాట. చికెన్ కర్రీలా కానీ, లేకపోతే ఫ్రైలా కానీ, లేదా చికెన్ పకోడాలా కానీ, ఎలాగైనా సరే యూజ్ చేసేసుకుంటాను. అండ్ చికెన్ నాటుకోడి కాబట్టి అండి ఇలా చేశాను. నార్మల్ చికెన్ అయితే నేను ఇట్లంతా ఏమి కుక్ చేసి పెట్టను. అండ్ ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇన్ దిస్ వీడియో.